ఈటీవీని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తో ఒక డీల్ లోకి వచ్చిందని తెలిసింది. ఓకే. సో అది ఆ రీజనల్ అండ్ నేషనల్ ఓటీటీస్ మెర్జర్ ఇన్ ద సెన్స్ లైక్ ఈ కొలాబరేషన్ అనేది ఎంతవరకు ప్రాఫిటబుల్ గా ఉండబోతుంది? ప్రాఫిటబుల్ అట్లేం కాదు. సో 90s లిటిల్ ఆర్ట్స్ అండ్ ఎయిర్ ఇచ్చాము మనం. పెక్యులర్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్, రీజనల్ ఈజ్ గ్లోబల్ అంటారు కదా. సో ఆ గ్లోబల్ ప్లాట్ఫామ్కి ఇచ్చి చూద్దాం ఒకసారి. గ్లోబల్ ఆడియన్స్ కూడా చూస్తారు కదా మన కాంటెంట్ ఎట్లుందని. సో మనం తీసిన కాంటెంట్ అసలు నచ్చుద్దా గ్లోబల్ ఆడియన్స్కి అనేది ఒక క్వశ్చన్ ఉండే. బట్ లక్కీలీ ఈ 3 కాంటెంట్తో ప్రూవ్ అయిన థింగ్ ఏంటంటే సరే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్ అంటారు, నిజమే అనుకున్నాం. రెండోది ఏంటంటే వీటన్నిటికీ మనకి సీజన్ 2 చేసే ఆలోచనలు ఉన్నాయి. ఎయిర్కి కానీ, లిటిల్ ఆర్ట్స్ కానీ, 90s కానీ. సో ఐపీ పాపులర్ అవుతుంది, అందరికి తెలుస్తుంది. సో నేషనల్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూస్తారు. సో సీజన్ 2 కొంచెం పెద్దగా చేయొచ్చు అని ఒక థాట్తో చేసింది. బట్ కొలాబరేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ నెట్ఫ్లిక్స్తో. అంటే మీరు ఎప్పుడు కూడా ఓన్లీ చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పటిదాకా, ఓటీటీ వైజ్ కొండం కూడా. సో పెద్ద సినిమాల మీద ఏమన్నా కాన్సన్ట్రేట్ చేసే ఆలోచన ఉందా? ధీరజ్, ఒకటి మీరు చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్స్ ఎలా చేస్తారు జనరల్ అడుగుతుంది? బడ్జెట్ మూవీస్ బట్టి అంతే. ఇట్స్ నాట్ అబౌట్ కాంటెంట్ ఆల్వేస్ కదా. సో అంటే స్టార్ హీరో మూవీ పెద్ద మూవీయా, పెద్ద బడ్జెట్ మూవీ పెద్ద మూవీయా? పెద్ద